ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. కావలిపట్టణ ప్రముఖ వ్యాపారస్తులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తిరువేది ప్రసాద్ గారితో మా సీఎండి న్యూస్ రిపోర్టర్ సుకన్య ముఖాముఖి కార్యక్రమం. వెల్కమ్ టు సీఎండి న్యూస్ ముఖాముఖి కార్యక్రమం. తల్లికి ఆసరాగా నాడు చిల్లర కొట్లో గుమస్తా అంచెలంచెలుగా మొదలైన ప్రస్థానం, ఎన్నో కష్టాలు, మరెన్నో ఒడిదుడుకులు, మెట్టుమెట్టుగా ఎదుగుతూ సమాజ శ్రేయస్సుకై ఆలోచనలు. స్వాతంత్ర సమరయోధుడు, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహ ప్రతిష్టతో కావలి గాంధీగా పేరు పొందిన ప్రముఖ వ్యాపారవేత్త, మనకు సుపరిచితులైన తిరువేది ప్రసాద్ గారితో ముఖాముఖి కార్యక్రమం. తిరువేది ప్రసాద్ గారు, మీ కుటుంబ నేపథ్యం ఎటువంటిది? కందుకూరు నియోజకవర్గంలో ఉలేటివారిపల్లె మండలం పోలినిచెరు గ్రామంలో పుట్టినటువంటి వాళ్ళం. నాన్నగారు తిరువేది పెద్ద బ్రహ్మయ్య, అమ్మగారు జయమ్మ. ఆ చుట్టుపక్కల గ్రామాలకి ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంగానే తిరువేది కుటుంబం అంటే ఉండింది. నాన్న పెద్ద తెలివికల్లుడు కాదు. అమ్మ కష్టపడి, అప్పుడు మాకు కొన్ని పొలాలు కూడా ఉన్నాయి, కష్టపడి అక్కడి నుంచి మేము ఎదుగుతూ వచ్చాం. 4 మగపిల్లకాయలు, 2 అమ్మాయిలు. అక్కడి నుంచి తర్వాత ఒక 2 అన్నలు కావలికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా గుమస్తాలుగా ఉంటూ వాళ్ళ ప్రస్థానాన్ని కొనసాగించారు. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఇంకా అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది దేనికని చెప్పి మేమందరం కూడా అమ్మ, నాన్న, నేను కానీ చెల్లి కానీ కావలికి రావటం జరిగింది. కావలిలో మీ ప్రస్థానం ఎలా మొదలైంది? కావలికి వచ్చిన తర్వాత 5th క్లాస్ వరకు విశ్వకవి విద్యానికేతన్లో కచ్చిరిమెట్లో చదివాను. అక్కడి నుంచి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు విశ్వోదయ బాలుర్ హై స్కూల్లో అక్కడ నా ప్రస్థానం జరిగింది. ఆ విశ్వోదయలో చదివేటప్పుడు కూడా చాలా యాక్టివ్ పర్సన్గా, స్పోర్ట్స్ కానీ, తర్వాత మనం ఏదైనా నాటికలు వేయటం కానీ చాలా ఆసక్తికరంగా, చాలా ఉత్సాహంగా ఉండేవాడిని నేను అక్కడ. ఒకసారి ఏకపాత్రాభినయంలో సుబ్బిశెట్టి ఏకపాత్రాభినయం వేసినప్పుడు ఒక 3 జిల్లాలకు సంబంధించి కాంపిటీషన్ జరిగితే ఫస్ట్ ప్రైజ్ ఆ రోజు కుమారస్వామి గారు ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు నాకు వచ్చింది. అదేవిధంగా లాంగ్ జంప్ కానీ, హై జంప్ కానీ, తర్వాత రన్నింగ్ రేస్లో కానీ చాలా కీలకంగా, చాలా ఉత్సాహంగా ఉండేవాడిని ఆ రోజు, బాగా యాక్టివ్గా. అదేవిధంగా ఈ పాట కచేరీ, పాటలు పాడాలన్నా స్టేజీల మీద చాలా నాకు ఆ కల్చర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. మీరు రాజకీయాల వైపు అడుగులు వేయడానికి కారణం ఏంటి? 10th క్లాస్ నుంచి చదివిన తర్వాత అక్కడి నుంచి రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ 2 monthsలో మనం ఎక్కడన్నా ఆటలు ఇట్లా తిరిగి మనం ఏదన్నా డిస్టర్బెన్స్ అవుతామని చెప్పి ఒక షాపులో గుమస్తాగా చేరటం జరిగింది. ఆ గుమస్తాగా చేరిన తర్వాత అప్పటికే మనకు కొద్దిగా వ్యాపార పరంగా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండింది. 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత సరే ఇంట్లో అన్నయ్య వాళ్ళని అడిగాను, ఇట్లా నేను కాలేజీకి జాయిన్ అవుతాను, చేస్తానంటే ఇక్కడ మేమే గుమస్తాలకు ఉన్నాము, ఇంకా నీ ఇష్టము, మేము చదివిలేము అన్నారు. అలా అయితే పర్వాలేదే, నేను వ్యాపార పరంగా నాకు కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంది అని చెప్పిందని అక్కడ వ్యాపార పరంగా ఉండటం. ఒక 4 years గుమస్తాగా ఉన్న తర్వాత ఇంకొక షాపులో 4 years పార్ట్నర్గా జాయిన్ అవ్వటం జరిగింది. ఇంకా అక్కడి నుంచి కేవలం 1 లక్ష రూపాయలు ప్రధానమంత్రి రోజ్గార్ యోజన ఆ పథకం ద్వారా 1 లక్ష రూపాయలు లోన్ తీసుకొని 40,000 సబ్సిడీ ఉండింది. 60,000తోనే వ్యాపార పరంగా నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత వ్యాపారం చేసేటప్పుడు గుమస్తాగా ఉన్నప్పుడు కూడా ఈ సేవా కార్యక్రమాలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఒక పూర్ పీపుల్ లేకపోతే ఏదన్నా ఒక ట్రాజిడీ ఇది వచ్చినా కూడా నేను తట్టుకోలేను, భావోద్వేగానికి గురవుతాను. కానీ మళ్ళీ కొరవ మాత్రం బాగా యాక్టివ్గా బాగా ఉంటాం, కానీ అక్కడికి వచ్చేటప్పటికి ఒక ప్రేమానుబంధాలకి లోనైపోతాను. అప్పుడే మన ఉలవపాటు దగ్గర ప్రాజెక్టులు వర్షాలు ఎక్కువ, ఆ ప్రాజెక్ట్ తెగిపోయినప్పుడు కానీ
లేకపోతే ఈ రెయిన్స్ వల్ల ఇట్లా ప్రాబ్లమ్స్ అయ్యి ట్రైన్స్ ఆగిపోవటం, బస్సులు ట్రాఫిక్లు ఆగిపోవటం ఉన్నప్పుడే స్నేహమిత్ర అసోసియేషన్ అని పెట్టి వాళ్ళందరూ కూడా పులిహోర పట్లు ఇవ్వటం, పాల ప్యాకెట్లు ఇవ్వటం, లేకపోతే వాటర్ ప్యాకెట్లు పిల్లలు ఇవ్వటము అవన్నీ కూడా జరిగింది. అది జరిగిన తర్వాత అక్కడి నుంచి వైశ్యులకు రాజకీయంగా ఎందుకు అని ఒక భయాందోళనలో ఉన్నప్పుడు మా పెద్దాయన రాష్ట్ర నాయకులు కొంజేటి రోషి గారు ఒక వైశ్యుడే కదా, మా గురువు గారు గ్రంథి యానాసిటీ గారు ఒక వైశ్యుడే కదా అని చెప్పి వాళ్ళని ఆసరాగా తీసుకున్నా. కానీ అంతకుముందు వ్యాపార పరంగా ఉన్నప్పుడు టంగుటూరు రామకృష్ణ గారితో ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కీలకంగా పనిచేసేవాళ్ళం. ఏదైనా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎవరైనా వచ్చినా కూడా, లేకపోతే సేల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా అదర్ డిపార్ట్మెంట్ కానీ యాక్టివ్గా రోడ్డు మీదకి వచ్చి ఏదైనా మనకి ఇబ్బంది కలిగినప్పుడు వ్యాపార వర్గాలతోటి ఫైట్ చేసేవాడిని, వ్యాపార వర్గాలను అండగా ఫైట్ చేసేవాడిని. అక్కడి నుంచి వచ్చిన తర్వాత, వ్యాపార వర్గాల నుంచి వచ్చిన తర్వాత ఒక రాజకీయంగా ఎదగాలంటే ఈ వ్యాపార వర్గాలకు సపోర్ట్ చేయాలన్నా కూడా దాని బ్యాక్గ్రౌండ్ కేవలం రాజకీయాలు మాత్రమే. రాజకీయంగా ఎదగాలి అంటే ఒక భయం ఉన్నింది. అంటే రాజకీయంగా వయసులకు ఎందుకు రాజకీయం అనే ఒక భయం పాత రోజులు ఉన్నింది. కానీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపార వర్గాల నుంచి రాజకీయంగా ఎదగడం కారణం మా గురుతవ్యులు గ్రంథి యానాశెట్టి గారు. ఆయన్ని ఆసరాగా తీసుకొని ఆయనే మాకు ఒక ధైర్యంగా మా మనసుల్లో నింపుకొని మేము ముందుకు వెళ్ళాం. ఆ తర్వాత యానాశెట్టి గారితో పట్టి మేము ప్రయాణం చేసినప్పుడు ఆయన ఎంతో మాకు నేర్పించేవాడు. కొన్ని ఆఫీసుల దగ్గరికి పలానా ఎంఆర్ఓకి మీరు ఫోన్ చేసి చెప్పండి అంటే నేనేందే పొద్దులొచ్చని చెప్పేది, మీరు వెళ్ళండి ఆఫీసులకి వెళ్ళండి, వాళ్ళు చేయకపోతే అప్పుడు మేము చేస్తామనే మాలో ఒక సంకల్పాన్ని ఆయన చేర్చాడు. అక్కడి నుంచి మేము రాజకీయంగా ఎదగటానికి కారకం మా గురుతవ్యులు యానాశెట్టి గారు. మిమ్మల్ని అందరూ కావలి గాంధీ అంటారు, ఆ పేరు ఎలా వచ్చింది మీకు? కావలి గాంధీ అంటే నేను అప్పుడు ఎక్కువగా ఈ స్కూల్స్లో సేవా కార్యక్రమాలు ఎక్కువ చేసేవాడిని. వాళ్ళకి ఏదైనా వంట పాత్రలు ఇవ్వటం కానీ, లేకపోతే మరి ఏదైనా స్కూల్ యూనిఫార్మ్లు ఇవ్వటం కానీ, అలా కార్యక్రమాలు చేసే సందర్భంలో వెంగయ్యగారిపాలెం స్కూల్లో అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి యానాశెట్టి గారు, డిఎస్పీగా ఉన్నటువంటి ప్రసాద్ గారు, మేము కలిసి వెంగయ్యగారిపాలెం స్కూల్లో దాదాపు 110 మంది పిల్లలకి కంచాలు కానీ, యూనిఫారాలు కానీ, మధ్యాహ్నం భోజనానికి కావాల్సినటువంటి వంట పాత్రలన్నీ కూడా డొనేషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత గాంధీ గారి చిత్రపటం పెట్టుకొని గాంధీ జయంతి రోజున అక్కడ చేయడం జరిగింది. కానీ నాకు ఒక ఫీల్ కలిగింది, జాతిపిత స్వాతంత్రం తెచ్చినటువంటి మహనీయుడికే కావల్లో గాంధీ విగ్రహం లేదు, మనం ఎందుకు దాన్ని స్థాపించకూడదు, ఆ మహనీయుడు చేసినటువంటి సేవను మనం మర్చిపోతున్నామా, లేకపోతే ఆ విగ్రహం మనం పెట్టాలి అనేటటువంటి ఒక సంకల్పం వచ్చినప్పుడు ఆ రోజు అక్కడ అనౌన్స్ చేశాను. నేను వచ్చే గాంధీ జయంతి రోజున జయంతిలోపు ఈ యొక్క కాంస్య విగ్రహాన్ని, మహాత్మా గాంధీ విగ్రహాన్ని కావల్లో స్థాపిస్తానని చెప్పిన తర్వాత యానాశెట్టి గారు ఇంకా గట్టిగా దాన్ని ఆయన తిరువిధి ప్రసాద్ అయితే చేయగలడు, చేస్తాడని చెప్పి నాకు ఒక పుషింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఆయన యొక్క మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి టైంలో గాంధీ విగ్రహం పెడితే నాకు కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది, 10 మందిలో నాకు కూడా పేరు ఉంటుంది అని చెప్పి కొద్దిగా నాకు కూడా పుషింగ్ ఇవ్వటం జరిగింది. ఆ రోజు ప్రీతమ శాసనసభ్యులు మాకు అమ్మలాంటిది శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు శాసనసభ్యులుగా ఉన్నారు. అందరితోటి కావలి ప్రజలు అందరితోటి కొంతమంది మా మిత్రులు ఒక కమిటీగా పొట్టి శ్రీరాములు అంటే తిరువిధి ప్రసాద్ ఒక్కడే పెట్టడం అనేది కరెక్ట్ కాదు, ఒక సంస్థగా ఏర్పడి ఆ విగ్రహాన్ని స్థాపిస్తే పేరు ఉంటుందని చెప్పి లక్ష్యంతో నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ రోజున అమరజీవి పొట్టి శ్రీరాములు సేవా సమితిని ఒక సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సంస్థ ద్వారా మహాత్మా గాంధీ విగ్రహాన్ని స్థాపించాలని ఒక నిర్ణయానికి వచ్చేసాను. వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత గాంధీ విగ్రహం పెడుతున్నాను, నాకు డొనేషన్లు అంటే ఎవరు నమ్మశక్యంగా లేరు. అంటే నిజంగా పెడితే డోనర్గా రావాలని చెప్పి చాలామంది హృదయంలో మహాత్ముడికి ఒక దేవుళ్ళ కొలుస్తారు. కానీ ధైర్యంగా రాగలడా చేయగలడని ఉన్నప్పుడు జనవరి 30 మహాత్మా గాంధీ జయంతి రోజున ఆ యొక్క కార్యక్రమం అంటే నేను విగ్రహం పెడుతున్నాను అని ప్రజలకు తెలియపరచడం కోసం, ఒక నమ్మకాన్ని కలిగించడం కోసము పొట్టి శ్రీరాములు విగ్రహం కానించి గాంధీ విగ్రహం దాకా నేను ర్యాలీగా పెట్టి ఎక్కడైతే నేను విగ్రహాన్ని స్థాపించాలనుకుంటున్నానో అక్కడే ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది. చేసిన తర్వాత కావలి ప్రజల యొక్క
అండదండలతోటి మా అమ్మ పార్వతమ్మ గారు, ఆ రోజు మా గురువు గారు యానాశెట్టి గారు, కావలి ప్రజలు, నా మిత్రులు, వీళ్ళందరి యొక్క కృషితోటి అందరం కలిసిమెలిసి ఆ యొక్క మహాత్మా గాంధీ విగ్రహాన్ని స్థాపించాం. స్థాపించిన తర్వాత నుండి మా అమ్మ శ్రీ మాగుంట పార్వతమ్మ గారు గాంధీ విగ్రహాన్ని స్థాపించానని ఏమయ్యా కావలి గాంధీ అని పిలవడం కొనసాగారు. తర్వాత నా మిత్రులందరూ పాత్రికేయులందరూ కూడా తిరువీధి ప్రసాదు ఆలియాస్ కావలి గాంధీ అని అక్కడి నుంచి ఆ నామకరణం నాకు అలా కొనసాగింది. కావలి గాంధీగా పేరు వచ్చిన తర్వాత రాజకీయాలలోకి వచ్చారా, ముందే వచ్చారా? రాజకీయాలు ముందే ఉన్నాను నేను. యానాశెట్టి గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పటి నుండి, అంతకుముందు ఛాంబర్ ఆఫ్ కామర్స్లో పనిచేసిన యానాశెట్టి గారు చైర్మన్ అప్పటి నుంచి పూర్తి రాజకీయాల్లో ఉన్నాను. తర్వాత ఆయనకు మార్కెటింగ్ కమిటీ వచ్చేటప్పుడు అక్కడి నుంచి నేను నేరుగా అందరికీ ఫలానా తిరువీధి ప్రసాద్, ఫలానా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనే విధంగా నేను ముందుకి సాగాను. నేను కావలి టికెట్ వ్యాపార వర్గాలకు వాళ్ళకి కేటాయించాలి అనే నాడు చేసిన మీరు ప్రయత్నం ఎటువంటిది? 2019లో కావలి అసెంబ్లీ టికెట్ వ్యాపార వర్గాలకు ఇవ్వాలి అని చెప్పి నేను దానికి ఊరికే కూడా పెట్టకుండా ఒక క్యాప్షన్ పెట్టాను. ఆ రోజు చిరంజీవి యొక్క ఠాగూర్ సినిమా రిలీజ్ అయింది. ఆ ఠాగూర్ సినిమాలో అవినీతి మీద పోరాటం జరుగుతుంది చిరంజీవి గారిది. ఠాగూర్ సినిమా అంతా కూడా కీలకంగా అలాగే ఉంటుంది. ఆ రోజు నేను చేశాను, కావలి అసెంబ్లీ టికెట్టు వాణిజ్య వర్గాలకి ఇవ్వాలి, గెలిచే వ్యక్తి మరో ఠాగూర్ కావాలి అనేదని. దాని అర్థం ఏంటంటే, మనకు ఏదైనా అసెంబ్లీలో వ్యాపార వర్గాలకు సంబంధించి ఒక చట్టాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఒక జీవోని గవర్నమెంట్ తరఫున శాసనసభ పరంగా ఒక జీవో పాస్ చేస్తే ఆ జీవోలో, ఆ చట్టంలో వ్యాపార వర్గాలకి సంబంధించి అణచవేత కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి జీవోలు కావచ్చు, వారు ఏమైనా ఉంటే ఆ చట్టసభలో ఉన్నటువంటి ఆ శాసనసభ్యుడు వాటిని ప్రతిఘటించేదానికి, వాటి క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యాపార వర్గ నేతగా అక్కడ మనకు అండగా ఉంటాడని చెప్పినని ఒక ఆలోచనతోటి ఆ రోజు నేను వ్యాపార వర్గాలకి ఈ కావలి అసెంబ్లీ సీటు ఇవ్వాలని చెప్పి నేను అడగటం, దానికి నియోజకవర్గ స్థాయిలో ఏబిఎస్ కళ్యాణ మండపంలో ఒక పొట్టిచీరాల బొమ్మకారి నుంచి ర్యాలీగా అన్ని నియోజకవర్గాల నుంచి వ్యాపార వర్గాలను పిలిచి ఆ రోజు ఒక స్టేజ్ ప్రోగ్రాం కూడా పెట్టాను. అందరూ ఆ రోజు నన్ను అడిగారు, ఎవరా ఠాగూర్ అని చెప్పి. 2019లో తెర ముందుకు వస్తారని చెప్పి నేను అన్నాను. ఆ రోజు మాగుంట పార్వతమ్మ గారు ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె కూడా వ్యాపార వర్గాల నుంచి వచ్చారు కాబట్టి అక్కడి నుంచి కూడా వ్యాపార వర్గాలకు ఏమన్నా ఉన్నా చెప్తే ఇమీడియట్లీ ఆమె ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని పోయి ఏదైనా ఉంటే మాకు సహాయం చేస్తూ వచ్చారు. స్వర్గీయ యానాది శెట్టి గారితో మీకు అనుబంధం చాలా బాగుంటుందని విన్నాం, అది ఎటువంటిది? గురు శిష్యుల మాదిరిగి యానాది శెట్టి గారు నేను ఏ కార్యక్రమం చేస్తున్నా, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరపని, లేకపోతే మా అసోసియేషన్ పరంగా మరి ఏదన్నా డెవలప్మెంట్ ప్రోగ్రాంలు కానీ, లేకపోతే మరో ఏదన్నా స్టేజీ ప్రోగ్రాంలు చేసేటప్పుడు కూడా ప్రతి ప్రోగ్రాం కూడా యానాది శెట్టి గారు లేని కార్యక్రమం చేసేవని కాదు. దానికి తీరా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం వేడుకలు కూడా 12 గంటలకు ఆయన వచ్చినా కూడా ఆయన వచ్చినప్పుడే జెండా ఎగరేసేవాళ్ళం. ఏందనంటే ఆయన ఉండాలనే తోటి. ఆయన కూడా చాలా సందర్భాల్లో స్టేజ్ మీద కూడా చెప్పేవాడు, తిరువీధి ప్రసాద్ నా శిష్యుడు అనేనని. ఎందుకనంటే ఏ కార్యక్రమం జరగాలన్నా అది సక్సెస్ జరగాలి అంటే తిరువీధి ప్రసాద్కి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసు, ఆ అవగాహన ఉంది అనేటటువంటి మంచి ఒక ఆలోచన ఆయనకి నా మీద. ఇంకా అక్కడి నుంచి మేము మార్కెట్ కమిటీ ఆయన చైర్మన్గా రావటం, ఆయన దగ్గర నేను మార్కెట్ కమిటీలో డైరెక్టర్గా పనిచేశాను. పనిచేసిన తర్వాత వ్యాపార వర్గాలు కూడా చాలా సపోర్ట్గా ఉంటూ మాకు కూడా ఆయన ఫుల్ సపోర్ట్గా ఉండి చేస్తూ వచ్చాడు. మా ఇద్దరికి అంత అవినాభావ సంబంధం ఉంది. కరుడుగట్టిన కాంగ్రెస్ వాది అంటారు మిమ్మల్ని, మరి మీరెందుకు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు? వైఎస్ఆర్సీపీ అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిన తర్వాత పార్లమెంటు తలుపులు వేసి ఆ విభజనని పార్లమెంట్లో ఓటింగ్ పద్ధతిలో కాకుండా ఏకపక్ష తీర్మానంతో రాష్ట్ర విభజన చేసింది కాబట్టి ఆ రోజు రాష్ట్రం విభజన అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయమైపోయి దేశమంతా కూడా విచ్ఛిన్నమైపోయి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. ఇంకా ఏమీ లేని పక్షంలో మనకు ఎవరికైనా నమ్ముకున్న వారికి అధికారపరంగా మనం ఎవరికైనా సేవ చేయాలి అంటే మనకు ఏదో ఒక షెల్టర్, ఒక రాజకీయ పార్టీ అండగా ఉండాలి, ఒక నాయకుడు అండగా ఉండాలి. కాబట్టి ఆ రోజు ప్రతాప్ కుమార్ రెడ్డి కోరిక మేరకు ఆ రోజు నేను భారీ ఎత్తున ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి మీ గురువు గారు యానాది శెట్టి గారు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదా వైఎస్ఆర్సీపీలోకి చేరేటప్పుడు? వెళ్ళేటప్పుడు చెప్పారు ఆయన. అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు పరాజయంలో ఉంది కాబట్టి కొద్ది రోజులు నువ్వు కూడా ఆగితే ఏదైనా ఉంటే అందరం వెళ్దాము, లేదంటే అందరం ఉందాము అని చెప్పి ఆయన మాట్లాడాడు. సరే, నేను చెప్పిన తర్వాత నాకు ఒక రాజకీయ ప్రస్థానం కావాలి కదా, నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి నేను వైసీపీలోకి వెళ్తాను. ఆల్రెడీ ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి నేను మాట ఇచ్చున్నాను కాబట్టి నేను వెళ్తున్నాయన అని చెప్పాను. చెప్పిన తర్వాత కూడా నన్ను ఆపడానికి చాలా ప్రయత్నం చేశారు. చేసినా కూడా నేను లెక్క చేయలేదు. నేను పార్టీలో చేరతానని చెప్పి డిసైడ్ చేసి నేను భారీ ఎత్తున ప్రతాపన్న నాయకత్వంలో చేరటం జరిగింది. మరి తిరువిధి ప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో చేరాక ఆ పార్టీకి బలం చేకూరింది అని చెప్పేసి అంటారు, అది నిజమేనా? వాస్తవం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్తల్లో ఆయనతో ఉన్నటువంటి ప్రజారాజ్యం పార్టీలో వాళ్ళు కొంతమంది తప్పితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు ఉన్నటువంటి అన్ని కౌన్సిల్ నుంచి కూడా ఏ ఒక్కరూ కూడా యానాది శెట్టి గారిని దాటి యానాది శెట్టి గారి మాట కాదని ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ వీడి పోయినోళ్ళు ఎవరు కనపల్లా. ఎవరు వెళ్ళినా కూడా యానా శెట్టి తోపాటి వెళ్దామని చెప్పిననే ఆలోచనతో ఉన్నారు తప్పితే ఎవరు కదల్లా. నేను ఒక్కడిని నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి యానా శెట్టిని అది విభేదించి వెళ్ళడం అనుకోండి, లేకపోతే నా కోరిక అనుకోండి, నేను ఆ రోజు నా నిర్ణయం ప్రకారం నేను వెళ్ళటం జరిగింది. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కానీ గెలవక ముందు దానిలో పార్టీలో ఏమన్నా మీరు మార్పులు గమనించారా? ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గెలవక ముందు అంటే గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజు అధికారం లేదు కాబట్టి పూర్తిగా మనం నిర్ణయాలతోటి మనం ప్రజలకు సేవ చేయలేము కాబట్టి అధికారం వచ్చిన తర్వాత చేస్తానని చెప్పడం జరిగింది ఆయన. కాకపోతే ఏంటంటే ఆ రోజు ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఆ పార్టీలో లేను. అది ఎందుకంటే నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు నాకు కొంతమంది ఆ రోజు మా కచ్చిరిమెటకి సంబంధించి కొన్ని వార్డుల టికెట్లు మాకు ఇస్తామని చెప్పారు. తర్వాత ఆ రోజు యానా శెట్టి గారు మళ్ళీ వాళ్ళ మూకుమ్మడి వాళ్ళ అభ్యర్థులందరితోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఆ రోజు పాత ఎక్స్ ఎమ్మెల్యే గారు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు వీళ్ళందరూ చేరిన తర్వాత కొంత క్లబ్ అయింది అక్కడ. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కూడా టికెట్లు ఇవ్వాలి కాబట్టి అక్కడ మనం అనుకున్న వాళ్ళకి టికెట్లు అక్కడ రాలేదు కాబట్టి నేను వాళ్ళందరి అభ్యర్థిని మేరకు వాళ్ళకి నేను మాట ఇచ్చున్నాను కాబట్టి ఆ మాట ప్రకారం నేను వాళ్ళని గెలిపించేదానికి ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి ఆ రోజు నేను ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని విభేదించి నేను తెలుగుదేశం పార్టీలో చేరాను. చేరిన తర్వాత ఆ రోజు బీదా మస్తాన్ రావు గారు మమ్మల్ని నమ్మి ఆ వార్డు టికెట్లు మాకు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ వార్డు గెలవలేదు. ఫస్ట్ సారిగా నేను పార్టీ మారిన తర్వాత ఆ కచ్చిరిమెట ఉన్నటువంటి మున్సిపల్ వార్డుని గెలుచుకోవడం జరిగింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అధికార పక్ష ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారిలో మీరు గమనించిన మార్పు ఏంటి? ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఆయన సేవలు చేసేదానికి అవకాశం లేదు. అంటే పైన ప్రభుత్వం మంది కాదు కాబట్టి, తర్వాత అధికార పక్షం వచ్చిన తర్వాత ప్రభుత్వం మందే కాబట్టి ఏ రోజు ఏ అధికారికే మేము పనులు కావాలన్నా ఎవరికి కావాలన్నా మాకు పూర్తిగా ఒక భరోసా ఇచ్చి పూర్తిగా అధికారులకు చెప్పేవాళ్ళు. వీళ్ళంతా కూడా మా వర్గం, వీళ్ళంతా మా వాళ్ళు కాబట్టి వీళ్ళకి మీరు సపోర్ట్గా ఉండాలి, వాళ్ళు ఏదైనా పనికి వచ్చినప్పుడు మీరు చేయమని చెప్పేవాళ్ళు. కాకపోతే ఏంటంటే సంక్షేమ పథకాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ సంక్షేమ పథకాల పైపే ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఎక్కువ వాళ్ళు కూడా జగనన్నని ఫాలోయర్గా ఉండి ఆ సంక్షేమ పథకాల వైపు నడిచారు వాళ్ళు. దాంట్లో తీవ్రంగానే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు చేస్తూనే ఉంటారు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి బోరు కొట్టినప్పుడల్లా అర్ధరాత్రి అయినా సరే తిరువిధి ప్రసాద్ గారిని ఇంటికి పిలిపించి మాట్లాడతారు అని అన్నారు. ఆ టైంలో మీరు ఇద్దరు ఏం చేస్తారు? అది ఆయన ఎమ్మెల్యే కాకముందు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. నైట్ పూట 10-10:30 అయిన తర్వాత అప్పుడు బెంగళూరులో ఉంటాడు ఆయన.
బెంగళూరు నుంచి కావలికి వచ్చినప్పుడు వాళ్ళ అన్నయ్య వాళ్ళ మిద్ది మీద ఒకడే ఉంటాడు కాబట్టి 10:30-11కు ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ చేసినప్పుడు ఇద్దరికి వెళ్ళేసి వేరే మామూలుగా ఫ్యామిలీ పరంగా లేకపోతే ఇంకొక విధంగా బాగా క్లోజ్నెస్గా అవన్నీ కూడా ఊరక నాతో బాగా ఇష్టాగోష్ఠిగా మాట్లాడేవాడు ఆయన. ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మీకు రాజకీయాల కంటే ముందే అనుబంధం ఉందా? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వారు మీకు సుపరిచితులయ్యారా? లేదు, నాకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే ఆయన నాకు పరిచయం. మరి మీకు అంత సుపరిచితులైన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పార్టీలో చేరకుండా తెలుగుదేశంలోకి ఎందుకు చేరారు? ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. తెలుగుదేశం పార్టీలు అంటే మనల్ని కొంతమంది నమ్ముకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ కౌన్సిల్ సీట్లు వాళ్ళకి ఇస్తామని చెప్పారు. ఆ చెప్పినప్పుడు వాళ్ళు కూడా మనకు ఫాలోవర్స్గా ఉన్నారు కాబట్టి ఆ టికెట్లు వాళ్ళకి ఇవ్వనప్పుడు తీరా వాళ్ళు నామినేషన్లు వేసే టయానికి వాళ్ళకి ఆ బీఫామ్ రాలేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ మా పరువు పోతుంది, మాకు కూడా విలువ పోతుంది, మేము వెనకడికి వేస్తానని చెప్పి నేను ఆలోచనతో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి నన్ను ప్రెజెంట్ చేసినప్పుడు నన్ను నమ్ముకున్న వాళ్ళకి నేను కూడా ముందుండి వాళ్ళకి హెల్ప్ చేయాలి కాబట్టి తప్పలా పార్టీ మారాలి. గ్రంథి యానాది శెట్టి గారు అన్ని వర్గాలను కలుపుకుంటూ ఎదిగారు కదా, మీరు కూడా అలాగేనా? నాకు ముఖ్యంగా అసలు 2020 దాకా కూడా, అంటే 2015 దాకా కూడా నేను వైశ్యాసుకు సంబంధించిన పిల్లోడని ఎవరు అనుకోరు. అంటే నా కల్చర్ అంతా మాకున్నటువంటి మా ఏరియాల్లో ఎస్సీ ఎస్సీలు కానీ, లేకపోతే ఓల్డ్ టౌన్లో ఉన్నటువంటి యాదవాసు, లేకపోతే కాపు కమ్యూనిటీ, వీళ్ళందరితో నాకు ఎక్కువ పరిచయాలు వాళ్ళతోనే ఉండేది. రెడ్డి కమ్యూనిటీ, వీళ్ళందరూ వెళ్తాను నా కమ్యూనిటీ. తర్వాత వీళ్ళందరి కొరవ వైశ్య కమ్యూనిటీతో కానీ మనం ఆర్యవై సంఘాల్లో పాల్గొంటాం, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాం. అన్ని కమ్యూనిటీతో కూడా నాకు యానా శెట్టి మాదిరి కానీ అందరూ నాకు క్లోజ్ ఫ్రెండ్స్, అందరూ బాగా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ. వెంకటస్వామి బ్రహ్మోత్సవాలు, వాసవి క్లబ్ సంక్రాంతి సంబరాలలో ఇలాగా గుప్త దానాలతో తిరివీధి పట్టాలు వేసుకున్నారు, అవి దాచుకొని అనేవారికి మీకు సమాధానం ఏంటి? వెంకటేశ్వర స్వామి అంటే ఆయన మహానుభావుడు, సృష్టికర్త. ఆ మహనీయుని యొక్క దేవస్థానం కచ్చిరిమెట్లో ఉంది కాబట్టి ఆ కచ్చిరిమెట్లో మా అన్నయ్య కొంతమంది కీలక పాత్ర, అంటే మా అమ్మ వాళ్ళు బతుకున్నప్పుడు కూడా ఆ దేవస్థానాన్ని నిర్మించే దాంట్లో ఫస్ట్ రాములవారి గుడి కట్టాలనుకున్నారు. ఆ రాములవారి గుడికి ఎందుకో సహకారం దొరకనప్పుడు కావల్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానం లేదు కాబట్టి ఈ దేవస్థానం కడదాము అని చెప్పి, నేను నిర్మిద్దామని చెప్పి వాళ్ళకి సంకల్పం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రజల దగ్గరికి ఒక దాతలుగా వెళ్ళినప్పుడు ఆ రోజు అందరూ కూడా దానికి సహకరించారు. ఆ టెంపుల్ కట్టారు. కట్టినప్పటి నుంచి నేను కూడా అక్కడ మనం సపోర్ట్గా ఉండాలి కాబట్టి ఆ బ్రహ్మోత్సవాల్లో కీలకంగా మరి పాల్గొంటూ గరుడు సేవ మాది మా అన్నయ్య వాళ్ళది ఉభయం ఉంటుంది. ఆ ఉభయం రోజు భారీ ఎత్తున కనీవిని ఎరుగుని రీతిలో ఈ పిల్లలకి దీపాలు పెట్టుకొని స్వామి ముందు వస్తారు. ఆ వచ్చిన పిల్లలందరూ కూడా నేను గిఫ్ట్లు ఇచ్చేవాడిని. ఆ పిల్లలు తల్లుళ్ళు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా పసుపు కుంకుమ కింద అంటే జాకెట్లు పెట్టడం కానీ, గిఫ్ట్లు ఇవ్వటం కానీ, ఎందుకంటే మన ఆ ఉత్సవంలో ఆ తల్లులందరూ కూడా భగవంతుని సేవలో పాల్గొంటున్నారు కాబట్టి ఆ మొదటి నుంచి కూడా ఆ కల్చర్ నాకు ఆ కార్యక్రమాలు చేయాలని ఒక తపన నాకు ఉంటుంది. అది చేసిన తర్వాత సంక్రాంతి సంబరాలు అంటే మనందరం కూడా తెలుగువారిగా ఉన్నటువంటి వాళ్ళు సంక్రాంతి అనే పండుగను గొప్పగా చేసుకుంటారు. ఆ సంక్రాంతి సంబరాల్లో కూడా ఎటువంటి స్థాయికి ఏ స్థాయిలో ఉన్నాడు అని కాదు, గుడిసెలో ఉన్నోడైనా, మిద్దెలో ఉన్నోడైనా, మేడల్లో ఉన్న ఎవడు ఉన్నా కూడా సంక్రాంతి అనేది ఒక గొప్ప మనకని చెప్పి భోగి రోజు ఒక విధంగా జరుపుకుంటారు. భోగి మంటలు వేసుకోవడం, దాంట్లో మనం ఏదో దోశలు పోసుకొట్టి చేసుకోవడం, సంక్రాంతి రోజు పెద్దలకు బట్టలు పెట్టుకోవడం, అరిసెలు చేసుకోవడం అని పొంగలు పెట్టుకోవడం ఉంటుంది. కనుమ పండుగ రోజు మరి గోమాతను పూజించడం కానీ ఇట్లా కార్యక్రమాలు ఉంటుంది. కాబట్టి ఆ సంబరాల్ని మరి బాగా చేసుకోవాలి, ఆ సంబరం అందరూ కూడా ఆనందోత్సవాలతో మరి చేసుకోవాలి అనే సంకల్పంతో వాళ్ళు కూడా ఒక యాక్టివ్నెస్గా ఉండేదానికి ఇటీవల వాసవి లెజెండ్స్ వాళ్ళ తరఫున వాళ్ళందరూ కూడా మాకు వింజమూరులో పొలం ఉంది. ఆ పొలంలో తీసుకుని వెళ్ళి వాళ్ళందరూ కాడికి వెళ్ళినప్పుడు చాలా ఆనందంగా, వాళ్ళు ముందు వచ్చేటప్పుడు భయపడ్డారు. వాళ్ళు
60 కిలోమీటర్లు ఉంది, వెళ్ళే వాళ్ళని కూడా కొంతమంది వెనక వాళ్ళకి డిస్కరేజ్ చేయటం అనమాట. అంటే వాళ్ళకి తెలియక ఏదో ఇబ్బంది పడిపోతారు కావాలా, 60 కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు, అంత అవసరమా, ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు కదా అని చెప్పి ఆలోచనతో ఉండేవాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత అట్మాస్ఫియర్, ఆ వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్ కానీ అవన్నీ చూసిన తర్వాత చాలా ఆనందంగా పెట్టుకుని వాళ్ళు భోగి జరుపుకోవడం కానీ, లేకపోతే ఒక వర్గం దోశలు పోసుకోవడం, అమ్మవారిని పూజించడం, ముగ్గులేసి గొబ్బెమ్మలు పెట్టుకోవడం, అరిసెలు చేసుకోవడం, ఇలా చాలా యాక్టివ్ కార్యక్రమాలు చేసుకొని వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారు. ఆనందంలో అది నా ఆనందం అనుకో, నేను కూడా చాలా సంతోషం వ్యక్తం చేశాను దాంట్లో. అది నాకు ఆ కల్చర్ నాకు చాలా ఇష్టం. అది ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, టీడీపీ నుండి ఆహ్వానం అందితే వెళ్తారా? నాకెందుకు వస్తుంది టీడీపీ నుంచి ఆహ్వానం? అంటే బయట ప్రజలైతే అనుకుంటున్నారు తిరువీధి ప్రసాద్ గారు టీడీపీలోకి ఆహ్వానం అందితే వెళ్తున్నారు అని అంటున్నారు. నాకు నాకు ఎవరు ఆహ్వానం చెప్పలేదు, నేను వస్తానని చెప్పలేదు. అందువల్ల దాని గురించి అసలు ఇప్పుడు టాపిక్కే లేదు అసలు. సార్, ఫ్యూచర్లో టీడీపీ నుండి ఆహ్వానం అందితే వెళ్తారా? వెళ్ళను. అది అప్పుడు సంగతి అప్పుడు ఎట్లా ఉంటుంది మనం ఎవరేం చూడలేదు కదా. అంటే సామాన్యంగా వెళ్ళేది ఉండదు. ఎందుకంటే ప్రతాప్ రెడ్డి గారు మమ్మల్ని బాగా చూస్తున్నారు. ఆయన ఒక సొంత అన్నదమ్ముల మాదిరిగా మన దూరంగా ఉన్నా కూడా దగ్గర తీసుకొని ఒక ఆనందంగా, నన్ను చూస్తే ఒక ఆనందంగా వ్యక్తం చేస్తాడు. నా తమ్ముడు ప్రసాద్ అని చెప్పి నేను బాగా దగ్గరకు తీసుకుని చేస్తాడు కాబట్టి మాకు ఉంటుంది. కాకపోతే మనం కూడా చాలా రోజుల నుంచి ఒక నాయకత్వాన్ని కోరుకుంటున్నాం. మనం ఎదగాలి చేపటికి గుంపులో గోయింది కాకుండా నలుగురు నేను ఒకటిగా ఉండాలని చెప్పి ఆలోచన మొదటి నుంచి కూడా నాకు ఒక సంకల్పం, నాకు ఒక ఆలోచన ఉంటుంది. నాకైతే ఉంది అది ఆలోచన. అంటే నేను ఎదగాలి, ఒక లీడర్ కావాలి, ఏదో ఒక స్థాయిలో ఒక లీడర్గా ఉండాలి అనేటటువంటి సంకల్పం నాకుంది. ఎందుకంటే మా యానా శెట్టి గారు మా గురువు గారు కాబట్టి, ఆయన శిష్యుడిగా నేను ఉన్నాను కాబట్టి నాకు ఒక స్థానం కావాలి అనుకున్నప్పుడు మా ఎమ్మెల్యే గారిని దగ్గర తీసుకున్నాడు కాబట్టి ముందు చూద్దాం. సరే, వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి నేను వెళ్ళకపోవచ్చు, ఆయనకున్న బంధం అలాంటిదే అంటున్నారు. మరి మీరు యానాది శెట్టి గారికి మీకు కూడా గురు శిక్షలో బంధం ఉంది అని అన్నారు. బట్ టీడీపీలో నుంచి వైఎస్ఆర్సీపీలోకి అయితే వచ్చారు కదా, మళ్ళీ వైఎస్ఆర్సీపీలో నుంచి టీడీపీలోకి వెళ్ళడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? మీ ఇద్దరు బంధమే ఎందుకు అంత ప్రత్యేకంగా ఉంది? రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిది మీది మధ్య ఆ బంధం ఎలా ఉంటుంది? అంటే అన్నదమ్ముల మాదిరి ఉంటాం. ఒక పర్సనల్గా వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా మనకు ఒక ప్రత్యేకంగా ఆహ్వానం ఉంటుంది. వాళ్ళ ఇంట్లో మిద్ది మీద ప్రత్యేకంగా అతను ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నేను పోయానంటే నన్ను దగ్గర పిలుస్తాడు, కూర్చోబెట్టి మాట్లాడతాడు. ఒక పర్సనల్గా నాతోటి బాగా ఒక సొంత అన్నదమ్ముల మాదిరిగా ఉంటాం కాబట్టి ఇంకంతకన్నా మనకు ఉండదు. కావ్య కృష్ణారెడ్డి గారికి మీకు మధ్య ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? మా ఇద్దరికి కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి సంబంధం ఉంది. కావ్య కృష్ణారెడ్డి గారికి మాకు కూడా, నాకు యానా శెట్టి గారికి ఎంత గౌరవిస్తాడో నన్ను కూడా అదే స్థానంలో నన్ను దగ్గర తీస్తాడంటే, తిరువీధి ప్రసాద్ అనే వ్యక్తి 10 మందికి సేవ చేస్తూ 10 మందికి ఉపయోగపడేటటువంటి వ్యక్తి కాబట్టి అతనికి కూడా ఒక మంచి లక్షణాలు ఉన్నాయి, సేవా కార్యక్రమాలు సేవలు చేసేటటువంటి ఒక మంచి సుగుణాలు ఉన్నాయి కాబట్టి అని చెప్పి ఒక మంచి నాకు ఇస్తాడు. అతను రాజకీయాల్లోకి రాకముందు కూడా కావ్య బ్యూటీ పార్లర్ ఉన్నింది మా ఇళ్ళ కాడే. అప్పటి నుంచి కూడా నాకు బాగా పరిచయం. నేను గాంధీ విగ్రహం పెట్టేటప్పుడు కూడా నాకు బాగా సహకరించారు. అప్పటి నుంచి కూడా నాకు వ్యక్తిత్వం. మేము నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. అంటే ప్రీతమ శాసనసభ్యులు మా అమ్మ మాగుంట పార్వతమ్మ గారు ఉన్నప్పుడు అప్పటికే మేము రాజకీయాల్లో ఉన్నాం, అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఆయన కూడా అంత వేరే పార్టీలో ఉంటే ఉండొచ్చు. అప్పుడు పార్వతమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కావ్య కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరిన తర్వాత కూడా ఆయన జలదంకి మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ, తర్వాత మనకేదన్నా మామూలుగా జలదంకి మండలానికి సంబంధించి ఏదైనా పనులు కావాలి చెప్తుంటే బాగా మాకు సన్నిహితంగా ఫ్రెండ్లీగా బాగుంటాడు ఆయన. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. 2024 నాటికి కాంగ్రెస్ పార్టీ బలపడితే తిరువీధి ప్రసాద్ సొంత గూటికి వెళ్తాడా అనే దానికి మీ సమాధానం? 2024కి షర్మిల గారు ఇప్పుడే చేరారు. చేరిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే బలపడద్దని ఎవరు ఊహించట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీలో ఉన్న క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడరే. ఆ దివంగత నేత ప్రీతమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సేవల దృష్ట్యా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి బహుశా ఎవరు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి పోరని అనుకుంటున్నాను.
అంటే అందరి సంగతి అడగట్లేదు. తిరుపతి ప్రసాద్ సొంత గూటికి వెళ్తాడు అని చెప్పేసి అని అంటున్నారు. దాని గురించి అంటున్నాను నేను. ఏమో బలపడొచ్చు కదా సార్. ఒక్క తిరుపతి ప్రసాద్కే సొంత గూటి కాదు అది, అక్కడ ఉన్న వాళ్ళందరికీ సొంత గూటి, అందరూ అక్కడి నుంచి వచ్చిన పక్షులమే. అందువల్ల మాకు శాసనసభ్యులు గారు మమ్మల్ని బాగా దగ్గర తీసుకుని ఉంటాడు కాబట్టి మాకు ఆలోచనలు రావని అనుకుంటున్నాను. అదైతే నేను చెప్పలేను అని అంటారా? అనుకోవచ్చా? ఏమో వెళ్ళొచ్చు అని అనుకోవచ్చా? ఆలోచనలు రావని అనుకుంటున్నాను. సమైక్యాంధ్ర ఉద్యమంలో మీరు చాలా కీలకమైన పాత్ర పోషించారు. అది అసలు ఏంటి, దాని గురించి చెప్తారా? మనం అందరం కూడా తమిళనాడులో ఐక్యమై ఉన్నప్పుడు తెలుగు వారందరికీ ఒక రాష్ట్రం కావాలి, తెలుగు వారందరూ కూడా ఒకే రాష్ట్రంలో ఉండాలి అనేటటువంటి మంచి ఆశయంతో ఆ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చెన్నై నగరంలో ఆమరణ నిరాహార దీక్ష చేసేయడానికి కూర్చున్నారు. ఆ కూర్చున్న సందర్భంలో కొద్ది రోజులకే వాళ్ళ సతీమణి ఆరోగ్యం బాగలేక ఉన్నా కూడా ఆయన నేను ఈ యొక్క దీక్ష విరమించే సమస్య లేదు అని చెప్పి అంటూ చనిపోయింది. తర్వాత ఆయనకి ఒక్కగానొక్క కొడుకున్నాడు. ఆ కొడుకు కూడా ఆ సందర్భంలోనే అనారోగ్యంతో అతను చనిపోవడం. ఏది ఏమైనా కూడా నేను చనిపోయినా పర్వాలే, నా తెలుగు వారందరూ కూడా ఒక రాష్ట్రంలో ఒక ఐక్యంగా ఉండాలని చెప్పి మంచి లక్ష్యంతో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి పిదప ఆ దీక్షలోనే ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఒక ఆందోళన చెన్నై పట్టణంలో భారీ ఎత్తున తెలుగు వారందరూ కూడా చేయటం జరిగింది. అప్పుడు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు వీళ్ళందరూ కూడా కొంతమంది కలిసి రాష్ట్రం తెలుగు వారికి ఇవ్వాలి అని చెప్పేదనే ఆలోచనతో ఆ రోజు మన 294 నియోజకవర్గాలకు సంబంధించి ఒక రాష్ట్రంగా తెలుగు రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడిన అందరూ ఉన్నా కూడా మనందరం రాయలసీమ, తెలంగాణ, తూర్పు, పశ్చిమ, దక్షిణ అనేది కాకుండా మనందరం కూడా ఒక తెలుగు ప్రజలుగా, తెలుగు వారిగా నా తెలుగుదేశం, నా తెలుగు నేల, నా తెలుగు గడ్డ అని చెప్పి మనం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మనం అవతరింపజేసుకుని ఉన్నాం. కొంతమంది రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ స్వలాభం కోసం ఒక తెలంగాణ పేరుతోటి ఒక ఉద్యమాన్ని, ప్రజలను రెచ్చగొట్టి ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చారు. ఆ ఉద్యమ నేపథ్యంలో రాష్ట్ర విభజన అనేది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా తన సొంత స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ అక్కడ బలపడుద్ది, ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పిన ఆలోచనతో సమైక్యాంధ్రంగా ఉన్నటువంటి మనందరినీ కూడా విభజన పేరుతోటి విభజించాలని అనుకున్నప్పుడు ఆ తెలంగాణ ఉద్యమం ప్రేరేపించుకొని ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సందర్భంలో ఈ రాష్ట్రం విడిపోకూడదు, ఆ మహనీయులు ప్రాణ త్యాగం చేసినటువంటి రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, మనందరం కూడా ఐక్యంగా ఉన్నప్పుడే ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ తర్వాత తరం వచ్చేటటువంటి బిడ్డల అభివృద్ధి కానీ బాగుంటుంది అనే చెప్పేటువంటి లక్ష్యంతో అందరూ కూడా ఉవ్వెత్తున ఒక ఉద్యమంగా జాయింట్ యాక్షన్ కమిటీలని పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు ఉద్యమాలు చేశారు. రాష్ట్ర విభజన జరిగితే మనకు విద్యుత్ కానీ, మంచినీళ్ళకు కానీ, లేకపోతే ఉద్యోగ భత్య కానీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాదు రాజధాని ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రానికి ఉన్నది కాబట్టి మన యొక్క సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, మన ఆస్తులన్నీ కూడా మనం చేసిన అభివృద్ధి చేసినటువంటి మనం కష్టపడి ట్యాక్సులు కట్టినటువంటి అభివృద్ధి అంతా కూడా అక్కడే జరిగింది కాబట్టి అటువంటి రాజధానిని, అటువంటి ఆస్తులు మనం పోగొట్టుకుంటే రాష్ట్ర భావితరాలు ఇబ్బంది పడతాయి, ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడతారు, నిరుద్యోగులు అయిపోతారు అని చెప్పినని ఆలోచనతోటి ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఆ సమైక్యాంధ్ర ఆ మహనీయుడు పొట్టి శ్రీరాములు గారిని నేను పొట్టి శ్రీరాములు సేవా సమితి అని పెట్టి అప్పటి నుంచి కూడా పొట్టి శ్రీరాములు గారన్నా, గాంధీ గారన్నా నాకు చాలా ఇష్టము, చాలా గౌరవము. ఆ సమరయోధుల యొక్క కొన్ని ఆలోచనలు పునికి పుట్టుకొని ఎదిగిన వాడిని కాబట్టి ఆ రాష్ట్ర విభజన జరగకూడదు అనేటటువంటి ఉద్యమంలో నేను కూడా ఆ సమైక్యాంధ్ర ఉద్యమంలో భారీ ఎత్తున
పాల్గొనడం జరిగిన తర్వాత ఆ రోజు కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీని జేఏసీ పెడితే నాన్ పొలిటికల్ రాజకీయాలకు సంబంధం లేకుండా పొట్టి శ్రీరాములు విగ్రహం సాక్షిగా 72 రోజుల పాటు ఉద్యమం చేశాం. ఉద్యమం చేసినా కూడా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు పెట్టి రాష్ట్ర విభజన చేయాలని పూనుకోవడం, మేము అక్కడి నుంచి కూడా ఆ ఉద్యమంలో భాగంగా అమరజీవి ప్రస్థానమైనటువంటి స్మారక భవనం ఉన్నటువంటి జువలదిన్న ప్రాంతం నుండి పాదయాత్ర చేయడం, ఆ పాదయాత్రలో వేలాది మంది ప్రజలు సమైక్య రాష్ట్రం ఉండాలి, రాష్ట్ర విభజన జరగకూడదు అనేటటువంటి ఆలోచనతోటి మాతో వాళ్ళు కూడా కథం తొక్కటం, పట్టణంలోకి వచ్చిన తర్వాత భారీ ఎత్తున ఉవ్వెత్తున మాకు స్వాగతం పలికి ఆ రోజు అనేక ఉద్యమం బ్రహ్మాండంగా అందరికీ చాలా ఖర్చు పెట్టి కూడా చేశాను నేను వాళ్ళకి, ఎందుకంటే అండగా ఉన్నాను నేను. ఉద్యోగస్తులకు ఆ రోజు ఉద్యోగాలు జీతాలు లేవు కాబట్టి, వాళ్ళకి డబ్బులు లేవు కాబట్టి ఆ రోజు కూడా నేను చాలా ఖర్చు పెట్టి నేను వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాను. కానీ మనం ఎన్ని చేసినా కూడా భగవంతుడు రాష్ట్ర విభజనని వాళ్ళు చేసినటువంటి కుట్రలు కుతంత్రాల వైపే మొగ్గు చూపి రాష్ట్ర విభజన జరిగిపోయింది. టామరెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీకు పేరుంది. అసోసియేషన్ పరంగా వ్యాపార వర్గాలకి మనం ఒక సపోర్ట్గా ఉండాలి కాబట్టి ఏదైనా సేల్ ట్యాక్స్ వచ్చినా, ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చినా, లేకపోతే పోలీసు కానీ లేబర్ ఆఫీస్ కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు ఒక సపోర్ట్గా ఉండాలి అంటే మనకు ఒక అసోసియేషన్ కావాలని చెప్పి ఆ రోజు మేము అసోసియేషన్ నిర్మించుకున్నాం. ఆ నిర్మించుకున్నటువంటి సందర్భంలోనే ఎవరు వచ్చినా కూడా, ఏ అధికారి వచ్చినా, ఏ వ్యాపారస్తుడికి ఇబ్బంది కలిగినా కూడా నేనున్నానని చెప్పి మేమందరం కూడా ఆ రోజు టంగుటూరు రామకృష్ణ మేమందరం కూడా వాళ్ళ ఆధ్వర్యంలో మా వ్యాపార వర్గాలు అందరూ కూడా ఒక యూనిటీగా మేము ఉద్యమాలు చేయటం. అందులో భాగంగా ఎవరైనా ఒక ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగస్తులే వాళ్ళకి వెల్కమ్ చెప్పుకోవడం, ఆ ఉద్యోగస్తుడు పదవి విరమణ చేసేటప్పుడు ఆయనకు మనం కూడా ఒక పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేసి తర్వాత ఆయనకు కూడా కొన్ని మేము సన్మానాలు అట్లా చేసేవాళ్ళం. ఎందుకంటే తర్వాత వచ్చేటటువంటి అధికారి మనల్ని గౌరవింపబడాలా, మనం వాళ్ళ దగ్గర మంచి స్థానం సంపాదించుకోవాలనేటువంటి లక్ష్యంతో అసోసియేషన్ పరంగా కూడా మేము పనిచేసాం. అక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా మీకు టికెట్ ఇస్తే పోటీ చేస్తారా? జేంజీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎవరు వద్దంటారు తల్లి? అట్లా కాదు సార్, ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మీరు ఎదురుగా వెళ్తారా అని అడుగుతున్నాను. అంటే ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మీకు ఉన్న సత్సంబంధం బాగుంది అని అంటున్నారు కదా, ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే ఎదురుగా వెళ్తారా అని అడుగుతున్నాను. 1000 రూపాయల కాగితం కింద బట్టి అవతల పక్క 1,00,000 రూపాయల కాగితం ఉందనుకోండి, 1,00,000 రూపాయలు 1,00,000 ఎత్తుకుంటాం, 1000 వదిలేస్తాం. అట్లా కాకపోతే ఏంటంటే అంత కోరికలు లేవు. కాకపోతే మా నాయకుడి దగ్గర మంచిగా ఇంకా పేరు తెచ్చుకోవాలా, ఇంకా వాళ్ళు బాగుండాలా, వాళ్ళు బాగుంటే మేము ఇంకా బాగుంటామని చెప్పిందని ఆలోచన తప్పితే మనం నడుచుకుంటా పోవాలా, కాకపోతే కొంచెం పరిగెత్తుకుంటా పోదామనే ఆలోచన తప్పితే ఎగురు దూకదామనే ఆలోచన అయితే ఉండదు. 2018లో గాంధీ విగ్రహం వేదికగా 72 గంటల పాటు రైతుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు. మీకు ఎందుకు చేయాలనిపించింది అన్ని గంటల పాటు? రాజకీయంగా మనం ముందుకు వస్తున్నాం కాబట్టి వ్యాపార వర్గాల తరపున మనం పోరాటం చేస్తున్నాం, వాళ్ళకి అండగా ఉంటున్నాం. అదేవిధంగా రైతు బాగుంటే వ్యాపారాలు బాగుంటాయి, రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అని చెప్పి నేను లక్ష్యంతో ఆ రోజు తీవ్రమైనటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వర్షాలు సరిగ్గా లేవు, రైతులు పొలాలు వేసున్నారు, పంటలు వేసున్నారు, అవన్నీ కూడా ఎండిపోతున్న దృష్ట్యా ఆనాటి ప్రభుత్వాలు సోమశల్లో వాటర్ సరిగ్గా లేదు కాబట్టి మేము ఇవ్వటం కుదరదు నీళ్లు అని చెప్పానంటే పంటలు ఎండిపోతాయి అని చెప్పినని చాలామంది రైతులు ఆందోళన పరంగా వాళ్ళు ధర్నాలు అలా చేస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళకు సపోర్ట్గా ఉంటుందని చెప్పినని 2018లో మహాత్మా గాంధీ విగ్రహం, నేను పెట్టినట్టు విగ్రహం దగ్గరే అక్కడ ఆయన గాంధీ ముందే నేను 72 గంటల పాటు నేను రైతుల కోసం దీక్ష చేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి డిఎస్పీ మేడం గారు, ఇందిరా మేడం గారు కానీ నాకు ఫుల్ సపోర్ట్గా ఉండి ఎక్కడ ఇలా జరుగుతుంది, మరి మీకేమైనా ఇబ్బందులు అయితే మాకు ఇబ్బంది అంటే, అమ్మ నాకు షుగర్ కానీ బీపీలు కానీ ఏం లేవమ్మా, ఆరోగ్యంగా ఉన్నాను, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి ఆ 72 గంటల పాటు ఆ రైతుల కోసం కొంతవరకైనా మనం వాళ్ళకి సపోర్ట్గా ఉన్నాము అనే నాకు ఒక సంకల్పం ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళకి ఆ రోజు నేను ఆ దీక్ష చేయడం జరిగింది. తిరువిధి ప్రసాద్ అనగానే ఆటోమేటిక్గా అందరికీ తెలుసు కదా, రాజకీయాలలోకి వచ్చిన తర్వాత మీకు ఇంత పేరు వచ్చిందా, రాజకీయాల్లోకి రావడానికి ముందే పేరు వచ్చింది? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే వచ్చింది. రాజకీయాల్లోకి రాకముందు కూడా ఒక సేవా తత్పరంతో ఉన్నాను నేను. కాకపోతే అంతకుముందు కొంతవరకు తెలిసి ఉంటుంది.
రాజకీయాలు అంతకుముందు రాజకీయాలు రాకముందు వ్యాపార వర్గ నేతగా ఉంటుంది, వ్యాపార వర్గ వరకు తెలిసి ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి బేస్ చేసుకొని నేను గాంధీ విగ్రహం పెట్టడం కానీ, సమైక్యాంధ్ర ఉద్యమం చేయడం కానీ, పలు సేవా కార్యక్రమాలు చేయడం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా అందరికీ ఒక త్రివేది ప్రసాద్ ఒక డేరింగ్, ఒక డాషింగ్ డైనమిక్లా ముందుకు దూకుతాడు, నేను సైతం అంటూ నాకంటూ ఒక ప్రత్యేకత అన్నట్టుగా అందరిలో కలుసుకొని అందరితో సౌమ్యంగా ఉంటాడని చెప్పిందని ఒక మంచి పేరుతో నేను ఇంతవరకు ఎదిగాను. నేను రూపాయి కష్టపడి సంపాదించిన మీరు వ్యాపారవేత్తగా పిలిపించుకోవడం ఇష్టమా, రాజకీయవేత్తగా పిలిపించుకోవడం ఇష్టమా? వ్యాపార వర్గం అనేది మనకు పుట్టినిల్లు. మనం అక్కడ 10 రూపాయలు సంపాదించుకొని ఒక బలమైనటువంటి వ్యాపారవేత్త, బలమైనటువంటి డబ్బులు ఉన్నాయంటేనే ఎవరైనా మనల్ని గుర్తిస్తారు. ఇంకా రాజకీయాలు అంటే మనకు దేనికైనా ఇప్పుడు డబ్బులు అవసరం కాబట్టి తప్పదు అవన్నీ కూడా, అది ఒక ఇంట్రెస్ట్ అంతే. కాకపోతే మనం ఒక బేసు 10 మందిలో గుర్తింపు పొందాలంటే ఈరోజు రాజకీయమే. సార్ థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా CMD న్యూస్కి సహకరించినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.